కులశేఖరుడు కేరళ దేశానికి చెందిన మహారాజు. ఆయన వైష్ణవ భక్తాగ్రేసులైన ఆళ్వారుల్లో ఒకరు. కులశేఖరుడు శ్రీహరికి పరమభక్తుడు. పవిత్ర క్షేత్రమైన వెంకటాచలాన్ని ఉద్దేశించి తమిళంలో 11 పాసురాలను ప్రవచించాడు. స్వామివారిని అర్థిస్తూ ఓ కోరికను కూడా కోరాడు. ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నీ దివ్య మంగళ స్వరూపం ముందు రాతి గడపలా ఉండేలా వరం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆయన కోరిక తీర్చడానికే అన్నట్లు శ్రీవారి ముందున్న గడపకు కులశేఖర పడి అనే పేరు వచ్చింది. పడి అనగా గడప లేదా మెట్టు అని అర్థం. ఆయన అంతరాంగం ఇప్పుడు మనం చూద్దాం. తెలతెలవారుతోంది. రాత్రంతా స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని తనివితీరా చూస్తున్న నాకు బ్రాహ్మ్య ముహూర్తంలో 4 ముఖాల బ్రహ్మ, ఆయన వెనుక నీలకంఠంతో శివుడు, ఆయన పరివారం, ఇంద్రాది దేవతలు, వారి పరివార దేవతలు అందరూ వచ్చి స్వామివారిని అర్చిస్తున్నారు. బ్రహ్మగారి కోసం ప్రత్యేకంగా ఉంచిన పాత్రలో ఉదకాన్ని, నవనీతాన్ని, పాలను స్వామివారి కైంకర్యం చేసి ఆయన సంతృప్తిగా ఆయన విధులు నిర్వహించడానికి వెళ్ళిపోయాడు. ఆహా, ఒక్కసారి ఇంతమంది దేవతలు నన్ను దాటుతూ ఉంటే ఆహా ఏమి నా భాగ్యం అని పొంగిపోయాను. అంతకన్నా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని నేను అనుక్షణం చూడగలుగుతున్నాను కదా. ఇతర దేవతలకు కూడా ఇవని మహద్భాగ్యం నాకు అనుగ్రహించిన స్వామివారి వాత్సల్యాన్ని చూసి అమితంగా పొంగిపోయాను. దేవత సమూహం వెళ్ళాక సన్నిధి గొల్ల వాకిలి తెరిచాడు. అయ్యవార్లు కౌసల్య, సుప్రజ, రామ అంటూ ఆయన్ను మేలుకొలుపు పాడుతూ సుప్రభాతం చేస్తున్నారు. వారిలో అన్నమయ్య వంశీయుడు అతి మధురంగా కీర్తనను నివేదన చేస్తున్నాడు. తెల్లవారు 4 అవుతోంది. అయ్యవార్లు, జీయర్లు కొంతమంది నా వెనక, కొంతమంది నన్ను దాటి వెళ్ళి స్వామివారికి సేవలు చేస్తున్నారు. నిన్న చేసిన అలంకారాన్ని తీసి నెమ్మదిగా ఒక్కొక్క ఆభరణాన్ని తీస్తున్నారు. అందున శుక్రవారం నేడు స్వామివారికి అభిషేకం చేసే రోజు. స్వామివారికి అమ్మవారికి అభేదమని చూపడానికి ఉరుము మీద కూర్చున్న దేవేరులకు ప్రీతిగా నేడు అభిషేక కైంకర్యం. స్వామివారు అందంగా చిన్న గోణము కట్టుకొని అభిషేకానికి సిద్ధమయ్యాడు. వారం మొత్తానికి కేవలం గురువారం ఆయన నిజపాదాల దర్శనానికి అనుగ్రహిస్తాడు. నేడు కేవలం ఈ అరగంట మాత్రమే తను ఆజానుబాహు రూపాన్ని దర్శించుకునే భాగ్యం కల్పిస్తాడు. అందంగా ఈ చిత్రమైన సేవ చూసి ఆహా ఏమి నా భాగ్యము అని పొంగిపోతూ ఉన్నాను. స్వామివారికి అలసట తీర సాంబ్రాణి, ఇతర ధూపములు ఇచ్చి పూర్తిగా తిరునామం పెట్టి సిద్ధం చేశారు. సహస్రనామాలు చదివి ఆయన వీర, శౌర్య, దయా, కరుణ గురించి మరొక్కసారి తెలిపి స్వామివారికి నవనీత క్షీరమాలను నివేదన చేశారు. అటుపై ఎన్నో రకాల పలాహారాలు నైవేద్యం చేశారు. ఎంతైనా తెనాలి రామలింగుడు అన్నట్టు తిండి మెందుడు కదా. ఇంకప్పటి నుండి స్వామివారి ప్రతినిధిగా భోగ శ్రీనివాసమూర్తి నన్ను దాటి వెళ్ళి ఆనాటి విశేషాన్ని, పంచాంగాన్ని, ఆయనకు వచ్చిన హుండీ ఆదాయాన్ని విన్నారు. నాడు జరిగిన విశేషాలను విని వచ్చారు. కొంతసేపు అయ్యాక జీయర్లు, జీయంగార్లు తమిళ ప్రబంధాన్ని వినిపించారు. అప్పుడప్పుడు మంగళారతులు, పుష్ప కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యో, నా స్వామి ఎప్పటికీ ఇలా నిలబడాలా, కొంత కూర్చొని సేద తీర్చుకుంటే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను. బ్రహ్మాండాన్నే భరిస్తున్న ఆయనకు ఇది ఒక బరువా అని సమాధానపడి ఆయన్ని మరల ప్రార్థిస్తూ ఉంటాను. ఏమిటో అందరికీ ఆయన ఒక 9 అడుగుల నల్ల రాతి విగ్రహంలా కనబడతారు. కేవలం యోగులకు మాత్రమే పూర్తి చైతన్యం ఉన్న దివ్య మంగళ విగ్రహం దర్శనం దొరుకుతుంది. అందరికీ అదే విధంగా కనబడమని ప్రార్థిస్తూ ఉంటాను. పొద్దుట నుండి ఇలా కైంకర్యాలతో ఆయనకు ఎంతో శ్రమ పెట్టిన అయ్యవార్లు రాత్రి అవుతోందని స్వామివారికి పవళింపు సేవకు సిద్ధమవుతున్నారు. ఆయనకు నైవేద్యాలను సిద్ధం చేసి తరిగొండ వెంగమాంబ వారు ప్రవేశపెట్టిన సేవలు చేస్తున్నారు. పాలు నివేదించి స్వామివారిని అర్ధరాత్రి 12 గంటలకు విశ్రాంతి తీసుకోమని వదిలారు. ఎందరో భక్తులు ఇంకా స్వామివారి దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు 90,000 మంది దర్శనం చేసుకున్నారు. అంతకు రెట్టింపు మంది ఇంకా దర్శనం కోసం కొండపై వేచి చూస్తున్నారు. కానీ స్వామివారికి కనీసం 2 గంటలు కూడా విశ్రాంతి ఇవ్వరా అని నిలదీయాలని ఉంటుంది. అమ్మయ్య, వదిలేరా నాయన, ఇక నా ప్రియసకి పద్మావతిని చూసి రావాలని స్వామివారు నన్ను దాటుకొని వెళ్తున్నారు. ఆయన 2 అంగుళాల్లో సప్తగిరులు దిగి అమ్మవారిని కలుస్తారు. కనీసం 1 గంట కూడా సేద తీరనిస్తారో లేదో మరలా బ్రహ్మగారు తన తండ్రి కోసం హాజరు. కోటానుకోట్ల మంది అనుగ్రహిస్తున్న స్వామికి పట్టుమని పావు గంట కూడా సమయం ఇవ్వట్లేదని మాత్రమే నా బాధ. ఇది ఇవాళ టుడే స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.